తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దయింది. ఇంతకుముందు వెలువడిన ప్రకారం రేపు ఎల్లుండి ఆయన ప్రచారం చేయాల్సి ఉంది. తాజాగా ఆయన ఎన్నికల ప్రచారం రద్దయినట్టుగా జనసేన ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు, పవన్ వ్యక్తిగత కారణాల వల్లే ప్రచారం రద్దయిందని సమాచారం. మరోవైపు మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలతో ఈ ఉదయం పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల గురించి వారితో పవన్ చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి, తెలంగాణ ఇన్ఛార్జి శంకర్ గౌడ్, రాజలింగం, సాగర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దయింది. ఇంతకుముందు వెలువడిన ప్రకారం రేపు ఎల్లుండి ఆయన ప్రచారం చేయాల్సి ఉంది. తాజాగా ఆయన ఎన్నికల ప్రచారం రద్దయినట్టుగా జనసేన ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు, పవన్ వ్యక్తిగత కారణాల వల్లే ప్రచారం రద్దయింది అన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలతో ఈ ఉదయం పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల గురించి వారితో పవన్ చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి, తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, రాజలింగం, సాగర్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. మంత్రి దామోదర్ రాజనరసింహ స్వయంగా రంగంలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ప్రతి వార్డు అభ్యర్థి అందెమోహన్ మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను పలకరించారు. ప్రభుత్వం పథకాలు అందుతున్నాయా, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మహిళలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా భవానీమాత ఆలయం వద్ద మహిళలతో రచ్చబండ నిర్వహించి వారి సమస్యలపై చర్చించారు. ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని, షాద్నగర్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మోదీ లేని పునాలు, హెల్త్ వైజ్, ఎడ్యుకేషన్, కాలంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు జిల్లా, వెనుకబడ్డ జిల్లా, రోజు IIIT రావడం, ఇంజనీరింగ్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల రావడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్, రేషన్ కార్డులు, సన్న బియ్యం, సుమారు 70,000 నియామకాలు మళ్ళీ రాబోయే కాలంలో. మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. రామకృష్ణాపూర్ పట్టణంలో మంత్రి వివేక్ వెంకటస్వామి సుడిగాలి పర్యటన చేపట్టారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఆయన ఇంటింటా ప్రచారం చేపట్టారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు. తమ్ముడు రండి. అంబర్పేట నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే
కాలేరు వెంకటేష్ పలు బస్తీల్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఆజాద్ నగర్, ప్రేమ్ నగర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ఇతర నేతలతో కలిసి ఆయన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బస్తీలో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తాగునీటి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ప్రజలకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రం నుంచి పరిగికి నిధులు రావడం లేదని, ప్రజలు చెల్లించిన పన్నులనే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని ఆరోపించారు. ఎల్ఈడి లైట్ల నుంచి రేషన్ బియ్యం వరకు అన్ని కేంద్రమే ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమీ లేవు పైసలు. వాస్తవం, నిజం మాట్లాడిండు. నన్ను కోసిన లోపల పైసలు అయినాయని నిజం మాట్లాడిండు. ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. అదే కాక నేను 4-5 సార్లు కలెక్టర్ తోటి అందరూ ప్రభుత్వ అధికారులు అన్ని డిపార్ట్మెంట్లతో మీటింగ్ పెట్టిన, అట్టే మున్సిపల్ కమిషనర్లు వాళ్ళతో కూడా పెట్టిన. నేను అడిగిన తాండూరు, వికారాబాద్, పరిగిల మీకు మున్సిపాలిటీ నడుస్తున్నందుకు పైసలు ఎక్కువ వస్తాయి. మొట్టమొదటి నేను చెప్పిన తెలుసా, మన ప్రజలు ఉంటారు కదా, ప్రజలు కట్టే ఇంటి ట్యాక్స్, తర్వాత మన వ్యాపారస్తులు దుకాణము ట్రేడ్ లైసెన్స్, దాని మీద నడుస్తుంది. ఎంత అంటే పరిగికి 2.5 కోట్లు వస్తాయి. అరే 2.5 కోట్లతో ఏం సరిపోతుంది అంటే, అదే కాక మాకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. అరే ఎన్నో వస్తున్నాయి కదా. మళ్ళీ రాష్ట్రం నుంచి అవును ఉన్నది, వాళ్ళు మ్యాచింగ్ బడ్జెట్ ఇవ్వాలి కానీ చక్కగేది. మళ్ళీ ఉల్టా బాకీ ఏంటంటే మన పరిగి మున్సిపాలిటీ బాకీ ఉంది, కరెంట్ బిల్ కడతలేరు. మన ఇంటి కరెంట్ బిల్ కట్టకుండా ఏం చేస్తారు? ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళ చేతుల, అక్కడ ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళ చేతుల, ఇప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మాఫైనా చేయమని కరెంట్ బిల్. అదే కాదు, రాష్ట్ర ప్రభుత్వము పరిగిని ఆదుకోవాలి. ఇప్పుడు ఉల్టా పరిగి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నది. ఎందుకంటే ఇక్కడ పరిగి ప్రజలు పెట్రోల్, డీజిల్ ఓపించుకుంటే దాని మీద పన్నులు డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది. ఇక్కడ ఎంత పాతోడు అందరినీ తాగుబోతులు చేసిండ్రు. ఆ తాగుబోతులు తాక్కుంటా ఇంత ఎక్సైజ్ కూడా కడతారు. ఆ ఎక్సైజ్ పరిగి నుంచి మొత్తము రాష్ట్ర ప్రభుత్వం పోతుంది. ఇక్కడి నుంచి అక్కడ ఎంత పోతున్నాయో అక్కడి నుంచి ఎంత వస్తలేవు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వేగం పెంచారు. పట్టణంలోని 24-25 వార్డుల అభ్యర్థులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా మార్కండే ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన కొండ లక్ష్మణ బాపూజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రచారంలో భాగంగా ఒక హోటల్లో టీ తయారు చేసి స్థానికులను ఆకట్టుకున్నారు. మహిళలు, దుకాణదారులను కలుస్తూ కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 4వ వార్డు సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురుగులగాడి భాగ్యలక్ష్మిని గెలిపించాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ ప్రచారం చేశారు. వార్డుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటే కమ్యూనిస్టులను ఆదరించాలని ఓటర్లను కోరారు. ప్రశ్నించే గొంతుకును చట్టసభలకు పంపించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీధి లైట్ల కోసం, ఇక్కడ రోడ్ల కోసం ప్రతి సమస్యపై మేము స్పందించి పోరాడాం. కొన్ని సమస్యలు కూడా సాధించడం కూడా జరిగింది. అలాగే ఆలేరులో మా పోరాట ఫలితంగా 700 మందికి ఇంటి స్థలాలు కూడా రావడం జరిగింది బీరపగడ్డలో. అలాగే
ఇక్కడ వాగు ఉన్నటువంటి ఆ రోడ్డును వెడల్పు చేయాలని చెప్పనేటువంటి ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేశాం. ఆర్ఎన్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటించమని చెప్పని ఉద్యమాలు చేశాం. అలాగే రైల్వే అండర్ పాస్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పిన ఉద్యమాలు చేశాం. మా పోరాటాల ఫలితంగా అనేక సమస్యలపై ప్రభుత్వం స్పందించి సమస్యల్ని సానుకూలంగా పరిష్కారం చేయడం జరిగింది. అందుకే పోరాడకుండా సమస్యలు పరిష్కారం కావు. అందుకే పోరాడేటువంటి అభ్యర్థిని పురపాలక సంఘం ఆలేరులో పంపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే ప్రశ్నించే గొంతు ఉండాలి. మేము చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మేము ఉదయం నుంచి ఆలేరు పట్టణంలో చూస్తూ ఉన్నాం. ప్రజల్ని, సామాన్యుల్ని, పేదల్ని రాజకీయ కూలీలుగా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మన సిపిఎం పార్టీగా మేము 50-20 మంది కార్యకర్తలు ప్రచారానికి వచ్చారు. అందరు కూడా స్వచ్ఛందంగా తమ పని తాము చేసుకుంటూ అభ్యర్థి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ వచ్చారు తప్ప ఇందులో ఎవరు కూడా కూలికి వచ్చినట్టు వాళ్ళు లేరు. ఇప్పటిదాకా మేము బీఆర్ఎస్ చూసాం, కాంగ్రెస్ చూసాం, బీజేపీ చూసాం. అందరూ కూడా తమ ప్రచారం కోసం ఇతరులని 200, 300, 500 రూపాయలు ఇచ్చి కూలికి తీసుకొస్తున్నట్టు దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అందుకే స్వచ్ఛందంగా ప్రజల్ని ఓటు అడగండి, నిజాయితీగా ఓటు అడగండి, ప్రజల ఆశీర్వాదం పొందండి. కానీ ఈనాడు రాజకీయాల్ని డబ్బు మయం చేసి, మందు పంచి, అలాగే ప్రలోభాలకు గురి చేసి, కులాన్ని, మతాన్ని ఉపయోగించి ఓట్లాడుతున్నటువంటి ఒక నీచ రాజకీయాలు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే వీటికి వ్యతిరేకం సిపిఎం పార్టీ. అందుకే ప్రజల్ని విలువగలిగినటువంటి పార్టీకి ఓటేయండి, విలువగలిగినటువంటి అభ్యర్థికి ఓటేయండి. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఎంఐఎం అభ్యర్థుల తరపున ఓట్లు అభ్యర్థించారు. బోధన్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఇన్ని రోజులు పాలించిన వారు పట్టణాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాము పోటీ చేస్తున్న 24 వార్డుల్లో విజయం సాధించి బోధన్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. आगे वो लोग तो ये इश्यूज है, आप उसको एड्रेस करने की कोशिश करें। सर रिस्पांस कैसा है वार्डों में आप रहे ना, रिस्पांस कैसा है? बहुत अच्छा रिस्पांस है और हमको यकीन है कि अच्छा बड़ी विक्ट्री हमको यहाँ पे मिलेंगी इंशाल्लाह। टोटल 38 वार्डों में कितना सीट आते बोल के आपको? हम तो 24 लड़ रहे हैं, मैक्सिमम से मैक्सिमम जीतने की हम पूरी कोशिश कर रहे हैं और हम बोधन की आवाम से अपील कर रहे हैं कि आप एक चेंज के लिए, डेवलपमेंट के लिए, जस्टिस के लिए और एक पीसफुल बोधन के लिए आप एमआईएम पार्टी के निशान पतंग पर वोट दें। सर मेन इश्यू प्रॉब्लम क्या बोले सर? बहुत से इश्यूज है, सिविक कम्युनिटीज़ का इशू है, रोड्स का है, ड्रेनेज का है, स्टॉर्म वाटर ड्रेन का है, पीने के पानी का मसला है, पेंशन्स नहीं दे रहे, फैक्ट्री निज़ाम शुगर फैक्ट्री का, उसके रिवाइवल का, उसके एम्प्लॉयज़ का मसला। सर चेयरमैन का सीट हासिल करने में पहले इलेक्शन की कैंपेन हो जाने दीजिए, रिजल्ट आने दीजिए फिर। హైదరాబాద్లోని యాకత్పురా నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాలను మరింత ముమ్మరం చేస్తుంది. ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్లో మాజీ టీపీసీసీ కార్యదర్శి కుంట భీమార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కాంగ్రెస్ కార్యాలయాన్ని హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ సైఫల్ ప్రారంభించారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జెండా హైదరాబాద్ సిటీలో మోపడం ఎంత కష్టమో నాకు తెలుసు. అటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన, కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి భయపడే వాళ్ళు ఎంతమందో నాకు తెలుసు. నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి టీంలో 6 సంవత్సరాలు పనిచేశాను. ఇండియాలో ఉన్న ఓటర్లు, కార్యకర్తలు, మెంబర్లు ఏ కాన్స్టిట్యూషన్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పే ధైర్యం ఉంది, ఎంతమందికి లేదన్నది నాకు తెలుసు. మీరందరూ హైదరాబాద్ లాంటి ప్రదేశంలో కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పుకొని కండువాలు వేసుకొని తిరుగుతున్నారంటే మీ దగ్గర ఉన్న ధైర్యం, ఆ ధైర్యానికి నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడున్న స్కీమ్స్ మహిళలకు ఇట్లా, ఇప్పుడు వచ్చిన మహిళలకు ఇట్లా ఎవరైనా కూడా ఇంకా వేరే బస్సులలో సమస్యలను అడుగుకొని తెలుసుకొని మనం అందరం కూడా కలిసికట్టుగా ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మన డిసిసి అధ్యక్షులు గారు ఉన్నారు, కొట్ల సీనన్న గారు ఉన్నారు, సీనియర్ నాయకులు అందరూ కలిసి సమష్టిగా పనిచేసి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని అవి నెరవేరేలాగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో
ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మా డిసిసి గారు కూడా ఓటర్ లిస్ట్ మరి ఇంకా వేరే కాకినాడ జిల్లాలో పెద్ద పులి అడుగులు ఇప్పుడు ప్రజలను వణికిచ్చేస్తున్నాయి. నిన్నటి వరకు పొలాలకే పరిమితమైన పులి ఇప్పుడు ఏకంగా ఊరిలోని ఒక పూరిపాకలో దూరిపోవడంతో కోర్మాపురం గ్రామస్తులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతులు పట్టుకుని జనం ఇళ్లపైకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగిన పుణె రెస్క్యూ టీం మత్తు ఇంజెక్షన్లతో సిద్ధమయ్యారు. పులిని పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన వేర్వేరు ఘటనలో 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. తన అభిమాన నాయకుడిని చూడాలనే ఉత్సాహంలో వచ్చిన అభిమానుల ఇళ్లలో ఈ ఘటనలు తీరని శోకాన్ని నింపాయి. ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోగా మరొకరు గుండెపోటుతో కన్నుమూశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన వేర్వేరు ఘటనలో 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. తన అభిమాన నాయకుడిని చూడాలనే ఉత్సాహంతో వచ్చిన అభిమానుల ఇళ్లలో ఈ ఘటన తీరని శోకాన్ని నింపాయి. ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోగా మరొకరు గుండెపోటుతో కన్నుమూశారు. Sakstis. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. చిన్నబోయినపల్లి శివార్లో రైతులకు చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్నే లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి లోపల ఉన్న విలువైన కాపర్ వైర్ను ఎత్తుకెళ్లారు. నాట్లు వేసిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాత్రి దొంగలు పడి ఈ ట్రాన్స్ఫారం ధ్వంసం చేసి దాంట్లో ఉన్న సామాన్ మొత్తం పట్టుకెళ్ళడం జరిగింది. ఈ ట్రాన్స్ఫారం కింద 15 ఎకరాల దాకా భూమి ఉంది, పొలము పొట్టదశలో ఉంది. ఈ అధికారులు, పోలీసు అధికారులు కానీ విద్యుత్ అధికారులు కానీ తొందరగా స్పందించి మాకు ట్రాన్స్ఫారం ఇప్పియకపోతే మా 15 ఎకరాల భూమి అనేది పంట నష్టం జరుగుతుంది. అధికారులందరూ తొందరగా స్పందించి చేయాలని కోరుకుంటున్నాం. ట్రాన్స్ఫారం గత 20 సంవత్సరాల బట్టి ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ ఏ దొంగతనం జరగలేదు. రాత్రి దొంగలు వచ్చి ట్రాన్స్ఫారం కింద పారేసి మొత్తం వాళ్ళున్న మెటీరియల్ అంతా తీసుకొని వెళ్ళిపోయారు. ఇది పంట నష్టమయ్యే సమస్య ఉన్నది. కరెంట్ వాళ్ళు తొందరగా మాకు ట్రాన్స్ఫారాన్ని అరేంజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ దొంగలను సుతా అరికట్టాలని పోలీసు వారి సుతా విజ్ఞప్తి చేస్తాను. ఈ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునని కృష్ణా జిల్లాకు చెందిన యువకుడు నందం నాగరాజు నిరూపించాడు. ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయి, తండ్రిని కోల్పోయి అనేక కష్టాల్లో ఉన్నా అవేమి తన లక్ష్యానికి అడ్డు కావని అతను నిరూపించాడు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ఫలితాల్లో నాగరాజు జూనియర్ అసిస్టెంట్గా ఎంపికయ్యాడు. తల్లి ప్రోత్సాహంతో, బ్రెయిలీ లిపి సహాయంతో ఉన్నత చదువులు చదివి నేడు గెజిటెడ్ ఆఫీసర్ కావాలనే తన కల వైపు మొదటి అడుగు వేశాడు. నాగరాజు సాధించిన ఈ విజయం ఎంతోమంది నిరుద్యోగులకు స్ఫూర్తినిస్తుంది. నా పేరు నంద వెంకటేశ్వరం అండి. ఈ బాబు నందం నాగరాజు అబ్బాయి అండి. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి అండి. నేను 2002లో నుంచి బడిలో వంట చేసుకుని బతుకుతామండి. మా బాబుకి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్లో 2 కళ్ళు కోల్పోయాడండి. 5 సంవత్సరాల పాటు చీకట్లోనే ఉన్నాడండి. తర్వాత 2018లో నా భర్త కరెంట్ షాక్తో చనిపోయాడండి.
అప్పటి నుంచి నా కుటుంబం అల్లకొల్లాలం అయిపోయింది సార్. అప్పటి నుంచి ఆ బడిలో వంట చేసుకుని బ్రతుకుతాం సార్. ఆ పాపకి పెళ్లి చేసాము. చిన్నబాబు బేకరీలో పని చేసుకుని 200 తెచ్చి అలా మమ్మల్ని బతికెత్తాడు సార్. మా పరిస్థితి అది సార్. నా పేరు నంద వెంకటేశ్వరం అండి. ఈ బాబు నందం నాగరాజం అబ్బాయి అండి. నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి. నేను 2002లో నుంచి బడిలో వంట చేసుకుని బతుకుతామండి. మా బాబుకి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్లో 2 కళ్ళు కోల్పోయాడండి. 5 సంవత్సరాల పాటు చీకట్లోనే ఉన్నాడండి. తర్వాత 2018లో నా భర్త కరెంట్ షాక్తో చనిపోయాడండి. అప్పటి నుంచి నా కుటుంబం అల్లకొల్లాలం అయిపోయింది సార్. అప్పటి నుంచి ఆ బడిలో వంట చేసుకుని బ్రతుకుతాం సార్. ఆ పాపకి పెళ్లి చేసాము. చిన్నబాబు బేకరీలో పని చేసుకుని 200 తెచ్చి అలా మమ్మల్ని బతికెత్తాడు సార్. మా పరిస్థితి అది సార్. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాల వేదిక విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ IAS మెంటర్ బాలలత పాల్గొన్నారు. రాబోయే 10వ తరగతి పరీక్షలతో పాటుగా భవిష్యత్తులో పోటీ పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో ఆమె వివరించారు. సామాజిక బాధ్యత గల పౌరురాలుగా విద్యార్థులకు తీర్చిదిద్దడమే ధనిక్ భారత్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. పరీక్షలు ఎలా రాయాలి, పాజిటివ్గా ఎలా ఆలోచించాలి, అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా కామారెడ్డిలోని స్ప్రింగ్ ఫీల్డ్స్ హై స్కూల్స్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో చాలా అద్భుతంగా పిల్లలు చాలా డిసిప్లిన్గా ఉన్నారు. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున ముఖ్యంగా మన దేశ యువత కావచ్చు, రాష్ట్రాల యువత కావచ్చు, వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం కోసం భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడం కోసం ప్రత్యేకంగా మా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పిల్లలందరికీ కూడా యువతకి దిశానిర్దేశం చేయడానికి మా టీంని పంపించారు. నేను కూడా వాళ్ళ తరఫున అంటే ఆ టీం తరఫున వచ్చాను ధనిక్ భారత్ డైరెక్టర్గా. ఇక్కడ కనుక మనం చూస్తే కనుక ఈ స్ప్రింగ్ ఫీల్డ్స్ హై స్కూల్లో పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి కొంత మోటివేషన్ ఇస్తే జీవితంలో దిశానిర్దేశం చేసుకుని ఇంకా కెరీర్ గైడెన్స్ ఇస్తే కనుక బెటర్గా ముందుకు రావచ్చు, ముందుకు వెళ్తారన్న ఆశతో ఇక్కడ రావడం జరిగింది. పిల్లలు కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారు, చెప్పేదంతా కూడా విన్నారనమాట. ప్రత్యేకంగా స్ప్రింగ్ ఫీల్డ్స్ హై స్కూల్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో భద్రప్ప గారు చాలా అద్భుతంగా పిల్లలందరినీ కూడా చదివిస్తున్నారు. ప్రాంగణం కూడా చాలా బాగుంది. ఇక్కడ విక్రమ్ నారాయణరావు గారు లాయిడ్ గ్రూప్స్ చైర్మన్. ఆయన హెల్త్ కేర్లో చాలా టాప్లో ఉన్నారు లాయిడ్ గ్రూప్స్ అనేది. కానీ ఆయన కోరిక ఏంటంటే ఇండియాని ధనిక్ భారత్ మిషన్ ద్వారా డెవలప్ చేయడం అనమాట. విద్య అనేది ఇలాంటి మిషన్కి ప్రధాన ఆయుధం కాబట్టి విద్య ద్వారా దేశాన్ని ముందుకు నడిపించాలని 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లా మార్కాపురంలో భవన నిర్మాణ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ శాఖ బోర్డు ద్వారా నిలిచిపోయిన సంక్షేమ పథకాలను అమలు చేయడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని గడియార స్తంభ సెంటర్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు పివి కృష్ణారావు ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకున్నారు. కార్మికుల కోరికలను నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. మేము ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళందరితోటి నిమ్మకు నీరెత్తినట్టు చెవిటి వారి ముందు శంఖ మూదినట్లుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వీళ్ళ ఉన్న డబ్బును వేల కోట్ల రూపాయలన్నింటి కూడా దారి మళ్లించి వృధా ఖర్చులకు చేశారు. అదేవిధంగా మనకి నిన్న సీఎం గారు మళ్ళీ మేమందరం కూడా అప్పీల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ జరిపి కార్మిక శాఖతోటి వీళ్ళ పథకాలన్నింటినీ కూడా మళ్ళీ అమలు చేయండి, కోర్సులకు తీసుకురండి అని చెప్పున్నారు. ముఖ్యంగా వీళ్ళ భవన నిర్మాణ కార్మికులకి వీళ్ళ కూతురు కానీ వీళ్ళ భార్య కానీ ప్రసూతి సమయంలో 20,000 రూపాయలు 2 కాన్పులకు ఇస్తారు. అదేవిధంగా ఒక కార్మికుడికి భార్య పెళ్లికి కానీ కార్మికుడి పెళ్లికి కానీ వాళ్ళ కూతురు పెళ్లికి కానీ 40,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా కార్మికుడు సహజంగా ఇంట్లో ఉండి చనిపోయినప్పటికి కూడా 60,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ప్రమాద బీమా కింద 10 లక్షల వరకు వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైనా హాస్పిటల్లో ఖర్చుకి ఏదైనా ఆపరేషన్ జరిగితే ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా 25 లక్షల వరకు ఉచితంగానే వీళ్ళకు వైద్య ఖర్చుల కింద అందజేస్తారు. ఇవన్నింటినీ కూడా పునరుద్ధరించిన
అన్నమయ్య జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రాయచోటి రామాపురం పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న 2 నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు, బైక్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్లో మరియు జనవరిలో జరిగిన ఈ ఇన్సిడెంట్స్, ఒక లేడీ దగ్గర నుండి చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. దానిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముద్దాయిల్ని ట్రేస్ చేసి మన వాళ్ళు ముద్దాయి దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ కూడా అంతా రికవర్ చేయడం జరిగింది. దీనిలోని ఇంట్రెస్టింగ్ ఏమో ఏంటంటే ముద్దాయి రామాపురం వచ్చి అక్కడ ఒక బైక్ దొంగిలించి ఆ బైక్ వాడుకొని చైన్ స్నాచింగ్కి పాల్పడడం అండ్ ఫర్దర్గా దీనిలోని వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అసిస్టెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఏడుకొండలు అని ముద్దాయిగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ వాళ్ళ అసోసియేట్స్ అయిన వినోద్ అండ్ ఉదయ్ వాళ్ళని కూడా వీళ్ళందరినీ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. అందులో 1 పర్సన్ ఆల్రెడీ ఇన్ జైల్. సో అతన్ని కూడాను మనం పీటీ వారెంట్ వేసి ఇందులో ముద్దాయిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాయచోటిలో కూడా ఒక బ్యాగ్ లిఫ్టింగ్, స్టూవర్ట్పురం నుండి వచ్చిన 2 లేడీస్ రాయచోటి బస్టాండ్ దగ్గర బ్యాగ్ లిఫ్టింగ్కి పాల్పడి అందులో కూడా 90 గ్రాములు బంగారం తీసుకోవడం జరిగింది. ఆ 90 గ్రాముల బంగారం కూడాను మొత్తం ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. 130 గ్రామ్స్ బంగారం రికవర్ చేయడం జరిగింది. రామపురంలో కూడా చైన్ స్నాచింగ్స్ 2 కలిపి 62 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను విక్టిమ్స్కి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అవి చేయించి ఆ గోల్డ్ అనేది కూడాను యాజ్ పర్ లీగల్ ప్రాసెస్ వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రజలందరికీ కూడా రాయచోటి అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున